ఎందుకురా నా ఇజ్జత్ ఇట్లా చెప్తావు? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? మొత్తం పడిపోతాయి జాగ్రత్త. నా మాట కట్టప్ప తల్లి. నమస్తే, నేను మీ స్పైసీ కార్తిక్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా నా వెల్ విషర్స్ కి, నా సబ్స్క్రైబర్స్ కి అండ్ నా దోస్తులకు అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మేము స్కూల్ ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక చిన్న మీటప్ లాగా ప్లాన్ చేసాం ఈ ఫ్రెండ్షిప్ డే కి. మొత్తం మా స్కూల్ స్ట్రెంత్ ఒక 200 మంది ఉంటారు. అందులో వాట్సాప్ గ్రూప్ లో ఉన్నది ఒక 130 మంది. సో వాట్సాప్ గ్రూప్ లో మనం మెసేజ్ పెడతాం కదా మామూలుగా, ఇట్లా రే మీటప్ ప్లాన్ చేద్దాము ఏంటి వస్తున్నా మెసేజ్ అయితే వేసినాం గ్రూప్ లో. ఎవడు రెస్పాన్స్ ఉండదు. ఎందుకు? ఎవడు వాట్సాప్ గ్రూప్ చూడు. ఒక్కొక్కరికి ఫోన్ చేసి మళ్ళీ కనుక్కోవాలి, అరే ఏమేంద్రా వస్తానవా, మీటప్ ఉన్నది వస్తావా ఏంది. కొంతమంది ఏమో వస్తా అంటారు, కొంతమంది ఏమో రానంటారు. ఇప్పుడు మొత్తం వస్తా అన్నది ఒక 17 మంది. ఏది 130 మందిలో వాట్సాప్ గ్రూప్ లో 130 మంది ఉంటే అందులో 17 మంది వస్తామన్నారు. ఇదంతా ప్లానింగ్ ఎప్పటి నుంచి 10-15 రోజుల నుంచి అవుతుంది. ఈ రోజు పొద్దున్న దాకా కూడా ఒక్కొక్క డ్రాప్ అవుతూ ఇప్పుడు వస్తుంది ఎంత మంది అంటే నాకు తెలుసు 9 మంది అవుతున్నట్టున్నారు. ఆ 9 మందిలో ఇప్పుడు మళ్ళీ లంచ్ టైం కల్లా ఎంత మంది డ్రాప్ అవుతారో తెలియదు. యాక్చువల్గా మేము లంచ్ అండ్ బౌలింగ్ కూడా ప్లాన్ చేసాము. మార్నింగ్ టైం ఎంత 9:48 అవుతుంది. ఒక ఫ్రెండ్ అయితే వాడు పాపం ఖమ్మం నుంచి వస్తాడు. మరి హైదరాబాద్ ఉన్న వాళ్ళకి ఏమైందో నాకు అర్థం కాదు. నేనైతే ఎవరిని బ్యాడ్ అనట్లే, ఎవరి పని వాడికి ఉంటది. ఎనీవేస్ వాళ్ళందరూ మన ఫ్రెండ్సే. ఫ్రెండ్స్ అన్నప్పుడు మన ఫ్రెండ్సే, ఇంకా వాళ్ళని మనం ఏమనలేము. ఎవరి బిజీ లైఫ్ వాడు. సో ఈ బిజీ లైఫ్ లో అప్పుడప్పుడు కలుస్తూ ఉండండి, కలుస్తూ ఉంటే చాలా బాగుంటది. సో ఇప్పుడు నేను కూడా నా ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్తున్నా, నా స్కూల్ మేట్స్ ని. లెట్స్ గో. ఇప్పుడు ఖమ్మం నుంచి వచ్చిన ఫ్రెండ్ ని పికప్ చేసుకోవడానికి వచ్చిన. వాడు ఇప్పుడే వచ్చి పాట పాడడానికి పోయిండు. వాడు ఖమ్మం నుంచి ఇక్కడికి పాట పాడడానికి వచ్చిండు. హాయ్ బా. ఏంద్రా ఏమైందిరా? పొద్దుడే 8 గంటలకి 4 గంటలకి లేచిన. లైవ్ పెట్టినవారా? 4కి స్టార్ట్ అయినా 7కి వచ్చే లోపల 10. నువ్వు 10:30కి పికప్. సరే నువ్వు ఏంది మరి ఖమ్మం నుంచి ఇక్కడికి వచ్చి నేను పాట పాడడానికి? ఎందుకురా నా ఇజ్జత్ ఇట్లా చెప్తావు? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? అరే భూపాలపల్లి నుంచి వచ్చింది నేను. భూపాలపల్లి నుంచి వచ్చిండు. మాకు ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం వస్తలేరు. భూపాలపల్లి నుంచి వచ్చినప్పుడు నువ్వు ఫ్రెండ్ గా పికప్ చేసుకున్నావురా? నేను పికప్ చేసుకున్నా. మరి మిగిలిన వాళ్ళు ఏమైనా వస్తాను అందరు. ఎప్పుడు టైం చేంజ్ అయింది. 10 o'clock 10 అన్నాం కరెక్టే, కానీ మళ్ళీ టైం చేంజ్ అయింది. మనం ఇలా బ్రేక్ఫాస్ట్ చేసి వద్దాం, ఓకేనా? ఇప్పుడు ఆరా వచ్చేది. అరే నేను భూపాలపల్లి నుంచి వచ్చినోడిని, అదే క్రాస్ రోడ్స్ లో దిగి వచ్చిన. అక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంతసేపు రా? కాదురా, అరే నువ్వు ½ an hour అని చెప్పకరా. నువ్వు 50 నిమిషాలు పడుతుంది అక్కడ నుంచి ఇక్కడ రావడానికి. కాదురా, వాడు 11కి రమ్మన్నాడు అంటే నువ్వు 11కే స్టార్ట్ అవుతావారా? మరి ఏం చేద్దాం ఇప్పుడు? ఫైన్ ఉన్నది, మరి లేట్ కమర్స్ కి ఫైన్ ఉన్నది. ఇక్కడ స్కూల్ రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తాను ఈ రోజు. సరే ఇప్పుడు 2 ఆప్షన్లు ఇస్తా, అందులో ఏది చెప్తావు చెప్పు. మరి ఇప్పుడు గేమ్ఎక్స్ లా 5 గేమ్లకి నువ్వు పే చేసుకుంటావా, లేకపోతే 5 members కి మీల్స్ నువ్వు పెట్టుకుంటావా? అరే ఫైన్ ఇస్ ఫైన్ రా. ఈ కారం దోశ ఇవాళ మా వాడు రివ్యూ ఇస్తాడు. బాగుందా? సూపర్ సూపర్ సాఫ్ట్. ఎక్స్పెక్ట్ చేయాలి ఈ రోడ్ సైడ్ అనుకున్నా, కానీ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఎక్స్ట్రా ఈ కారం ఇస్తాడు, మళ్ళీ కారము చట్నీ టెక్స్చర్ కూడా మంచిగా ఉంది, ఏం మాడకుండా. మా వాడు కూడా ఫుడ్ రివ్యూర్ అయిపోయింది. చూడండి దోశను చూపిస్తాను మంచిగా లోపల నుంచి. మస్తు ఉన్నది. 11 అంటే 11 కరెక్ట్గా ఆన్ టైం వచ్చినాడు మా వాడు. హలో చెప్పు. హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్. ఇంత ఎగ్జాక్ట్గా ఎట్లా వచ్చినాడు? 11 కంటే 11కి ఎట్లా వచ్చినావు? 11కి ఎట్లా వచ్చినాడు? నేను ఉండేది దగ్గరే కాబట్టి 11 టైంకి, అంటే అరౌండ్ 15 minutes సరిపోతుంది ఇక్కడ రావడానికి. నువ్వు మేము అప్లోడ్ చేసి ఫోటో అని వీడియో చూసినావు కదా? చూసా. అయినా ఎందుకు రాలి మరి? ఎర్లీగా వచ్చినప్పుడు కంపెనీ టిఫిన్ చేస్తున్నారు కదా, అంటే టిఫిన్ అయిపోతుందేమో తొందరగా వచ్చావా, లేకపోతే టిఫిన్ అయిపోద్దనే కాదు, ఆల్రెడీ ఇంట్లో టిఫిన్ చేసి వచ్చాయి కదా. ఎగ్జాక్ట్ గా వచ్చిన వాళ్ళు ఒక గిఫ్ట్ కూపన్ ఇస్తాను మాకు. నేను గిఫ్ట్ కూపన్ ఇవ్వాలా? కాదురా, లేట్ గా వచ్చిన వాళ్ళకి ఫైన్. ఎగ్జాక్ట్ టైం వస్తారు చూసినావా, వాళ్ళు అచీవ్మెంట్ తోటి ఒక గిఫ్ట్ కూపన్ ఇస్తాను. మాక్టైల్సా? ఓకే డన్, డీల్. మాక్టైల్స్ చాలా తొందరగా వచ్చినారు. నాగోల్ నుంచి రావడానికి ఎంతో కష్టపడ్డారు. ఇంతకుముందు కాల్ మాట్లాడింది గుర్తుందా నీకు? గుర్తులేదు బావా. ఇక్కడ 5 members కి బిల్ గానీ, అక్కడ 5 members కి బఫెట్ గానీ.
ఫ్రెండ్షిప్ స్పెషల్ తీసుకుంటారా నాకు అక్కడ ఇంకో బంపర్ ఆఫర్ ఉన్నది రాజమాతకి మామూలు ఆఫర్ ఉండదు. టూ షేరింగ్ రా టూ ఇద్దరికే. అరే ఇది రూమ్ కదా 2 sharing 3 sharing. 2 sharing అంటే హాస్టల్ బెడ్ అనుకుంటావా రా? హాస్టల్ రూమ్ అనుకుంటున్నావా? ఇటు చూడు ఇంత పొద్దున్నే అన్ని గడ్డలు వేసాలు వేసుకొని వస్తే ఇంత నీట్ గా షేవింగ్ చేసుకోండి రెడీ అయ్యి మొత్తం ఊరంతా అక్కడ నుంచి నాగోల్ కాడ నుంచి అక్కడ హైటెక్ సిటీ వరకు మొత్తం కవర్ చేసుకుంటూ వచ్చినావు. సంకనాకి చెడు పక్కనే ఉంటాడు వాడినే ఫ్రెండ్ అంటారు. సంకనాకి చెడు పక్కనే ఉంటాడు వాడినే ఫ్రెండ్ అంటారు. సరే బాలేసిన తర్వాత చూసుకుందాం. ఇది 9 ఎక్కువ వెయిట్ ఉంటది. మొత్తం పడిపోతాయి జాగ్రత్త. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సరే నిన్ను పిలిచింది ఎన్ని గంటలకి? 10:30. నేను ఆల్రెడీ ఐ ఇన్ఫార్మ్డ్ యాజ్ 11. ఫస్ట్ ప్రోగ్రామ్ 10:30 కి, బట్ లంచ్ అప్పుడు 10:30 ఎగ్జాక్ట్ 10:30 అంటే మేము చెప్పడం 10 అనే చెప్పాము. ఆల్రెడీ చెప్పుకున్నాం ఆ విషయం. 10:30 అంటే వాళ్ళు ఇంకా లేట్ అవుతుంది. సో 10 అని చెప్తే 10:30 కల్లా అట్లా వస్తారు అని సరే. చెప్పాము. లాస్ట్ ప్రోగ్రామ్ ఎన్ని గంటలకు ఫిక్స్ చేశారు? అంటే లంచ్ 2 కి షిఫ్ట్ అయింది కాబట్టి నేను కొంచెం లేట్ గా వచ్చాను. మనం విత్ డిస్టెన్స్ కదా 10:30. 10:30 మీరు ఎన్ని గంటలు లేట్ గా వచ్చారు? జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం అయిందిరా. 12 అవుతుందిరా. 12 త్రివేణి స్కూల్ టాపర్. మేము ఇచ్చిన ఆఫర్ తీసుకుంటావా ఫైన్ తీసుకుంటావా? ఆఫర్ ఏంటి? ఏది బాగుంటుంది తీసుకుంటా. ఎక్స్క్యూజ్ మీ. నేను మాక్టైల్స్ ఇంకా రాలేదు. కంప్లీట్ చేస్తాడు. కంప్లైంట్ కాదు నేను చెప్తా. వీడు భూపాలపల్లి నుంచి వచ్చిండు. వీడేమో 10 o'clock వచ్చిండు. వీడు హైదరాబాద్ వీడైతే పక్కన ఇక్కడే ఉన్నాడు పక్కన. వీడు 11 కి వచ్చిండు. సరే వీడంటే టైం చేంజ్ చేసిన టైం కి కరెక్ట్ గా వచ్చిండు. ఈమె హైదరాబాద్ హైదరాబాద్ లో ఉండేటోళ్ళు మెట్రో ఫెసిలిటీ ఉన్న వాళ్ళు వాళ్ళే లేట్ గా వచ్చారు. మీ అందరికి చెప్పినా కదా, నేను ఇంకొక అమ్మాయి ఇద్దరం కలిసి ఆర్గనైజ్ చేసిన. స్కూల్లో 10th స్ట్రెంత్ వచ్చేసి 200 మంది. గ్రూప్ లో వాట్సాప్ గ్రూప్ లో ఉంది 130 మంది. వచ్చింది మాత్రం వస్తా అన్నది 20 మంది. తర్వాత హ్యాండ్ ఇచ్చింది 15 మంది. ఇప్పుడు వచ్చింది మాత్రం 5గురమే. అది కూడా బౌలింగ్ కి, ఓన్లీ బౌలింగ్ కి. లంచ్ కి ఇంకా మహా అంటే ఇంకో 5 యాడ్ అవుతారు. లంచ్ కి యాడ్ అవ్వకుండా ఉంటుంది. అందులో ఎంత మంది బిస్కెట్ అవుతారో తెలియదు. మళ్ళీ లంచ్ కూడా ఇప్పుడు లాస్ట్ మినిట్ లో ఎన్ని డ్రాప్లు వస్తాయో తెలీదు. బట్ వచ్చిన మేము మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తాం. How is your inner feeling? Very sad. Then we require a party. ఇప్పుడే బౌలింగ్ గేమ్ అయిపోయింది. ఇంకా లంచ్ జీవాలుగా ఆకలైతుంది. ఇంకా పోయి తిన్నాను. చేయలేరు. ఇప్పుడే స్టార్ట్ చేసిన. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు వెతుకు దేవుడా. తల్లి సమర శంఖం పూరించు. కాదురా దీనికి రాజమాతని తక్కువ అని కుదిరింది కానీ దానికి ఎప్పటి నుంచో ఒక నిక్ నేమ్ వేద్దాం. జోస్నాకి ఇగో జోస్నా వీడియో అట నీకు నిక్ నేమ్ అవుతా. ఎవనివరా నువ్వు? మూగోనివా? అవునక్క. అమ్మని అనిల్ నీ గురించి ఏదో నీకు నిక్ నేమ్ కోసం చాలా ఇయర్స్ నుంచి సర్చ్ చేస్తున్నాడంట. అది హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నా ప్రాణం నువ్వు నా తలకాయ, నా మెడకాయ, నా గుండెకాయ, నా పుష్కరాలు పోతున్నాయి. ఏడు మాత్రం ఏడు ఇది ఇద్దరు. ఆకలి ఫుల్ గా వేస్తుంది. నేను ఇప్పుడు ఏం చెప్పను రా. సేమ్ డైలాగ్ నేను చెప్పండి రా. ఫస్ట్ అయితే ప్రాన్స్ వాడికి వెజ్జా
మీరు నాన్ వెజ్ తినరా? నా వల్ల కాదండి. నాకెందుకో కోళ్ళని చూస్తే నా చెల్లెల్లాగా, మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి. నువ్వు కూడా వెజ్జా? నాన్ వెజ్ కదా? నాన్ వెజ్ ఆల్ మిక్స్. నేను కూడా నాన్ వెజ్. వెజ్ రా, నువ్వు డబ్బులు పెట్టి తింటావా? అస్సలు అరే నేను ఇంట్లోనే వెజ్ తినరా. అది ప్లేటా ఇంకేమన్నారా? నేనైతే ఈ రెండే. ఈ చార్లు పులుసులు నా బాడీకి అంతగా పడవు. కాసింత మాంసం కూర, చికెన్ కురుమో, చేపల పులుసు అంటే అది 1000 రూపాయలు ఉన్నా సరే నాకు వెజ్. చికెన్ పాప్కార్న్, 3-4 ప్రాన్స్ విత్ ఒక ఆనియన్. లాల్ చికెన్ టిక్కా సార్. మటన్, ప్లాస్టిక్ మామ ఇట్లా జురితే ఇట్లా మొక్క పడాలి. అరే బొక్క కూడా వచ్చింది. ఇట్లా రా. బార్ ప్లేట్ చూడండి, మంచి ఆర్గనైజ్డ్ వేసుకున్నాడు ప్లేట్. ఒక్కలా పీస్ సార్. ఫిష్ పైనాపిల్ అపోలో ఫిష్ ఉందా? మాకు వెజ్ వద్దు, ఓన్లీ నాన్ వెజ్. తందూరి చికెన్ వింగ్స్. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. గోంగూర ప్రాన్స్. మటన్ పీస్ ట్రై చేసి ఇందాక నుంచి. ఇప్పుడు మటన్ గ్రేవీ. మటన్ గ్రేవీ అదిరిపోయింది. ఎవరు అంకుల్ ఎవరు ఆంటీ అట? మన కళ్యాణ్ అడుగుతున్నాడు, చెప్పండి. फुल्ली नीचे से दम दम आ रहा है मेरे को. अरे अरे నువ్వు అన్ని రికార్డ్ చేసి గురు గురు అంటే లిఫ్ట్లోనా నన్ను తోసేసి అమ్మాయితో పట్టెక్కాడు. వాళ్ళిద్దరి మధ్యలోకి నేను వచ్చానని కూడా అన్నాడు. ఇక్కడ 5 రూపాయలు నువ్వు 20 రూపాయలు నువ్వు అన్నవా లేదా? వాడికి ఆ కర్లీ హెయిర్ నచ్చిందంట. కర్లీ హెయిర్ బాగుందంట. అవి చూస్తే పీచు మిఠాయి, చిన్నప్పుడు స్కూల్లో తిన్న పీచు మిఠాయి గుర్తొచ్చిందంట. చికెన్ అసలు ఉప్పు లేదు. బాలేపోయింది తింటాం. ఇంతకీ ఎందుకు ఇచ్చిందా? చేదూసుకోవడానికి ముఖం తుడుచుకోవడానికి చొట్టాలు కాడుతున్నాయి. చేదూసుకోవడానికి ముఖం తుడుచుకోవడానికి చొట్టాలు కాడుతున్నాయి. తెచ్చుకున్నా మంచి వేడి వేడి ఉందా? అలా ముక్కలు లేవు, ఓన్లీ బొక్కలే ఉన్నాయి. సూప్ తెచ్చుకున్నా, టేస్ట్ చేస్తున్నా. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, బాగుంది. ఇప్పుడు ఇవాళ మా బ్యాచ్ లో బ్యాటింగ్ బాబా ఇడే. బ్యాటింగ్ బాబా మంచి బ్యాటింగ్ చేస్తాడు. అరే ఎక్కడ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ నీకు కావాలి కదా?
स्पाइसी है नाइस फूड ठीक है सर और कुछ भी छोटा गुड फूड नाइस सूप लेने गया मैं सूप में मटन पीस नहीं है हाँ कब आएगा ठीक है ड्रिंक्स है कॉम्प्लीमेंट्री ड्रिंक्स ओके 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 सर आपको कैसे लगा हाँ अच्छा लगा थोड़ा ठंडा पानी है तो लेके आए ना ठंडा पानी ठीक है मैं लेके आती हूँ और बाकी सब ठीक है सब कुछ लास्ट अच्छा है तक वो लेके खाली एक चिकन है एक जो चिकन है वो उसमें थोड़ा नमक कम बाकी सब अच्छा है हाँ चिकन मिक्स तंदूरी वाला नहीं दूसरा वाला स्वीट चिली वाला हाँ, उसमें थोड़ा नमक कम है बाकी सब अच्छा है बाकी सब अच्छा है कुछ भी लास्ट तक प्रॉब्लम रहेगा तो बता अभी हम लोग पूरा तो कंप्लीट नहीं किया अभी स्टार्ट किया फ्लोर पर रहेगा आप बता सकते हैं हाँ ठीक है थैंक यू सर थैंक यू సో మచ్ అరే దీపక్ అరే నీకు గుడాలని పేరు ఎవరు పెట్టిండ్రా నాకు తెలియదు నీకే తెలియదా ఈ రోజుకి పెరుగన్నం సాంబార్ రైస్ సృజన గుర్తుపెట్టుకో డైట్ మెయింటైన్ చేసేలా ఉన్నాడు డైట్ లో ఐస్ క్రీమ్ తింటే కళ్యాణ్ అరే చెప్పురా డైట్ చేస్తావరా పొద్దున 12 డైట్ మెయింటైన్ చేసేలా ఉన్నాడు పొద్దున 12 ఇడ్లీలట పొద్దున 12 ఇడ్లీలు అది లోరేజ్ 2 6 వడదు విత్ నెయ్యి వితౌట్ నెయ్యి విత్ నెయ్యి నెయ్యి లేదా అసలు దిగాలి కదా స్మూత్ గా లోపలికి పోవాలి స్మూత్ దిగాలంటే నెయ్యి వేసుకోవాలి అంతేగా స్మూత్ పోతే లోపలికి మంచి క్రేజీ కాంబినేషన్ మటన్ గ్రేవీ అండ్ క్రాబ్స్ కర్డ్ రైస్ పెరగనంలో మటన్ తింటామా క్రాబ్స్ సైడ్ డిష్ మటన్ తిన్నప్పుడు ఒడ్డు మటన్ తింటే బాగుండదు ములుగు బొక్కలు ఉండాలి బొక్కలో ఉంది దాన్ని దింపాలి నెక్స్ట్ స్పెషల్ ఐటమ్ క్రాబ్ మటన్ పలావ్ మటన్ గ్రేవీ ఉద్దిరిపోయింది టేస్ట్ మటన్ కర్రీ విత్ మటన్ గ్రేవీ అండ్ మటన్ పీస్ ఇది కూడా వేసేద్దాం ఉద్దిరిపోయింది ఇవాళ ఫ్రెండ్షిప్ డే రోజు మేము బఫే బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు మొక్కలు బాగుంది మటన్ పలావ్ విత్ గోంగూర ప్రాన్స్ అదిరిపోయింది అంటారా నేను చెప్పింది అదే కదా అర్థం ఏంటంటే 10 నిమిషాల తర్వాత పోవాలంటే చెల్లపెల్లి షాపింగ్ అంటే పెళ్ళి ఎక్కువ నీకు కాదు అరే ఇక్కడ చెల్ల పెళ్ళి ఎక్కువ నీకు మీటింగ్ ఎక్కువ ఇంత ఎమర్జెన్సీలో ఇంకా ఎందుకు ఇక్కడ వెయిట్ చేస్తున్నావు అని వెళ్తా అయితే కూర్చో బాబు అరే పైసలు పంపిస్తాను మీ చెల్ల ఒక 500 సార్లు ఫోన్ చేసింది అన్నయ్య షాపింగ్ రా బట్టలు కొనుక్కోవాలి నా పెళ్ళి ఉందిరా అని అందుకు ఇప్పుడు వెళ్తున్నా అరే నువ్వు ఆపరా వీడిని దండం పెడతా అరే కళ్యాణ్ దుర్గమ్మ తల్లి కాపాడమ్మా స్పెషల్ అని కాదు అది కూర్చోని జస్ట్ ఏంటి ఎంతసేపు ఎప్పుడు బయలుదేరుతారు 2:30 అన్నారు అంటే మీరిద్దరు మాట్లాడడం కోసం ప్రేమ నాడు పంపించిందా మరి అంతే కదా ఆబ్వియస్ గా మార్నింగ్ కి 5 మెంబర్స్ వచ్చాం లంచ్ కి 7 మెంబర్స్ వచ్చాం జస్ట్ మాట్లాడుకోవడానికి 10 మంది వచ్చాం యారు ఫైనల్ గా నీ కలవడానికి వచ్చింది అదే అనుకున్నా తోడా సోడా నేను చెప్పిన
చెప్పు మరి. సోడా 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 సోడా. ఏమైందిరా మరి క్యాబ్ చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఫ్లకాసా గోల్డ్కి వచ్చినాం మా ఫుడ్. ఫ్లకాసా గోల్డ్కి వచ్చినాం, లంచ్ అయిపోయింది. బఫే చాలా బాగుంది. టేస్ట్ ఎట్లుంది మీ అందరికి? ఇంకేంటి ఇంకేమైనా చెప్పాలనుకుంటారా? ఎందుకో తెలీదు. వెళ్తా గంట నుంచి అడగలేదు. కానీ కళ్యాణి అడిగి కార్తీక్ ఒక గిఫ్ట్ ఇచ్చాడు, ఫ్రెండ్షిప్ డే గిఫ్ట్. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు.